హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నిస్సీ స్టోరీ లైన్. స్కై చూసారా ఎంత బాగుందో, చూడగానే రికార్డ్ చేయాలనిపించింది నాకు. టైం 5:40 అలా అవుతుంది. నేను మన లాస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం పైకి వచ్చానమాట. వాయిస్ ఓవర్ అయిపోయింది. నేను హ్యాపీగా వర్క్ వెళ్ళేసి వచ్చేసాను కూడా. ఏం రికార్డ్ చేయలేదు, మార్నింగ్ కొంచెం హరిహరిగా ఉన్నా. ఈవినింగ్ వచ్చాక నాకు స్వీట్ చేసుకోవాలనిపించింది. మా హాస్టల్కి దగ్గరలోనే డిలైట్ మార్ట్ ఉంటుంది, చిన్న గ్రోసరీ స్టోర్, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది మా హాస్టల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నా, అక్కడేమో డిలైట్ మార్ట్. వెళ్ళేసి మిల్క్ తెచ్చుకున్నాను. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఫలూదా మిక్స్ కనిపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని. ఎలా మిల్క్తోనే చేసుకుంటారు, మన దగ్గర మిల్క్ లేదు, సో వెళ్ళి తెచ్చుకున్నా. ఇది పెద్ద మార్ట్ ఏం కాదు, చిన్నదే, కానీ అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. నేను క్యాష్యూస్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ క్యాష్యూస్ లేవు. సో మనకి మిల్క్ కావాలి కదా, ఆరోగ్య మిల్క్ ఉంది అక్కడ. మిల్క్ తీసుకొని చలో వెళ్ళిపోయి ఫలుదా చేసుకుందాం. మీకు చూపిస్తాను ఫలుదా. మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇదే అనమాట, పిస్తా ఫ్లేవర్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నా. ప్రస్తుతానికి పిస్తా ఫ్లేవర్ చేసుకుంటా. సో ఫస్ట్ మిల్క్ వేసుకొని అవన్నీ బాయిల్ అయిన తర్వాత ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మిల్క్ వేస్తున్నాను నేను. మిల్క్లో వాటర్ యాడ్ చేసా. ఇది ఎలా చేయాలో నాకు తెలీదు, నేను కూడా యూట్యూబ్లో చూసాను అన్నమాట. సో వాటర్ వేసేసాక ఫలూదా మిక్స్ వేయాలి. ఓపెన్ చేయగానే స్మెల్ ఎంత బాగుందో. లోపల మామూలుగా వర్మిసెల్లి ఉంది, అలాంగ్ విత్ దట్ షుగర్ ఉంది. షుగర్తో మొత్తం పిస్తా ఫ్లేవర్ పౌడర్ లాగా ఒకటి యాడ్ చేసినట్టుంది. నేను ఒక్కదాన్నే కదా, ఎక్కువ అవసరం లేదు, సో కొంచెం వేసుకున్నా, ఒక 4 times అలా వేసుకున్నా. నేను ఎలా అనుకున్నానంటే ఇది పౌడర్ లా ఉంటుందేమో, వేయగానే కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తే మనకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అలా అనుకున్నాను. కానీ ఇది అలా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ మిల్క్ కన్సిస్టెన్సీలోనే ఉంది. కానీ అరోమా, టేస్ట్ మొత్తం పిస్తా ఫ్లేవర్డ్ మిల్క్ లాగా బాగుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా, ఎందుకంటే ఇది వన్ సైడ్ ఎక్కువ హీట్ అవుతుంది, మళ్ళీ ఏమన్నా మాడిపోతుందేమో అని. చూసారా ఎంత బాగా పొంగుతుందో. కలర్ ఇందులో అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ చాలా మంచి గ్రీన్ ఉంది. ఇక్కడ నాకు స్వీట్నెస్ సరిపోలేదు, అందుకని నేను జాగరీ యాడ్ నా దగ్గర షుగర్ తక్కువ ఉంది, జాగరీ యాడ్ చేద్దామని ఓపెన్ చేసా. ఇది ఎలా వేయాలో అర్థం కాలేదు, అందుకే ఒక ట్రిక్ ప్లే చేసా, మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి ఏం చేశాను. మన దగ్గర మామూలుగా పీలర్స్ ఉంటాయి కదా, పీలర్తో పీల్ చేసా, అది నీట్గా వచ్చేసింది. పీలర్తో పీల్ చేస్తే మామూలుగా పీల్ ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా వచ్చింది. ఆ జాగరీ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అందుకే ఫస్ట్ ఒకసారి కొంచెం ట్రై చేద్దామని ట్రై చేసా, అది నీట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇంకా బాగుంది అని చెప్పేసి కొంచెం పీల్ చేసేసా. మనకి కావాల్సినంత మాత్రమే, ఎక్కువ అయినా కూడా బాగుండదు కదా, అందుకనే. పైగా బెల్లం అంటే అంత స్వీట్నెస్ ఇవ్వదు, సరిపోతుంది అనిపించింది. సో కొంచెం వేసేసా, నాకు సరిపోయింది. నీట్గా మొత్తం కలిపేసుకున్నా. అంటే బెల్లం వేసిన వెంటనే మళ్ళీ కింద ఏమైనా అంటుకుంటుందేమో, అందుకే బెల్లం కర్రీ అంతవరకు స్టిర్ చేస్తూ ఉన్నా. సో మార్నింగ్ నుంచి కడగనివన్నీ ఇప్పుడే కడుగుతాను నేను ఎవ్రీ ఈవినింగ్. ఇప్పుడు ఎలాగో మనం స్వీట్ చేసాం, అవి కూడా ఉంటాయి కాబట్టి ఒకేసారి అవన్నీ కడిగేసా. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అవన్నీ వాష్ చేసేసా. నేను కొన్ని వర్డ్స్ యూస్ చేస్తున్నా, ఇంకా అని, సో అని, ఎందుకో నాకు తెలియట్లేదు, అది వచ్చేస్తుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. నాకు అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి. ఇది స్టార్ట్ చేసిన తర్వాతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసా, కొత్తవి తెలుసు. అంత పని చేసి అలసిపోయి తిందామని వెళ్తే చట్నీ చేశాను, అందుకే బయటికి వెళ్ళి గోబీ తెచ్చుకుందామని వెళ్ళా. ఐ నో ఇట్స్ అన్హెల్దీ, కానీ ఎప్పుడో ఒకసారి తింటా. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కూడా అస్సలు తిననివ్వరు, సో ఎప్పుడైనా ఒకసారి ఇట్స్ ఓకే. ఇది తీసుకొని రూమ్కి వెళ్ళిపోయా, హ్యాపీగా తినేసి కొంచెం సేపు అలా మళ్ళీ యూట్యూబ్లో ఏం చేయాలి, గైడ్లైన్స్ ఏంటి అని కొంచెం అలా చూసి పడుకుని పోయా అనమాట. నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిస్సీ స్టోరీ లైన్.